ఆయిషా కేసులో ఎట్టకేలకు హైకోర్టు సంచలన తీర్పునిచ్చింది. సత్యం బాబుని నిర్దోషిగా తేల్చింది. ఈ కేసులో ప్రాసిక్యూషన్ వాదనను హైకోర్టు తప్పుపట్టింది. అంతేకాకుండా ఎలాంటి ఆధారాలు లేకుండా సత్యం బాబును 8 ఏళ్లు జైల్లో పెట్టారని పోలీసులను హైకోర్టు మందలించింది. ఆయిషా కేసులో అరెస్టైన సత్యం బాబును నిర్దోషిగా ప్రకటించింది హైకోర్టు. అంతేకాకుండా తప్పు చేయకుండానే జైలు శిక్ష అనుభవించిన సత్యం బాబుకు ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. మరోవైపు ఆయిషా మీరా కేసులో సత్యం బాబును అరెస్ట్ చేసినప్పటి పోలీసు అధికారులపై కూడా క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని హైకోర్టు ఆదేశించింది. ఎట్టకేలకు 8 ఏళ్ల తరువాత సత్యం బాబు నిర్దోషి అని హైకోర్టు తేల్చడంతో సత్యం బాబు కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 2007 డిసెంబర్ 26 రాత్రి ఇబ్రహీంపట్నం దుర్గా లేడీస్ హాస్టల్లో బి ఫార్మసీ విద్యార్థిని ఆయిషా మీరా హత్య జరిగింది. ఈ కేసులో పోలీసులు సుమారు 1300 మందిని విచారించి సత్యం బాబుని ముద్దాయిగా తేల్చారు. ఆగస్టు 15వ తేదీ 2008లో సత్యం బాబుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు సెప్టెంబర్ 29, 2009లో జీవిత ఖైదు శిక్ష విధించింది. అయితే ఆయిషా మీరా తల్లి మాత్రం అసలు నిందితులను వదిలేసి పోలీసులు సత్యం బాబుని ఈ కేసులో ఇరికించారని ఆరోపణలు చేసింది. తనకు న్యాయం చేయాలంటూ పోరాటానికి దిగింది. ఆయిషా మీరా తల్లి సంషేద్ బేగం అప్పటి నుంచి కూడా తన వాదనని అలాగే వినిపిస్తూ ఉన్నారు. సత్యం బాబుని ఈ కేసులో అక్రమంగా ఇరికించారంటున్నారు. హైకోర్టు సత్యం బాబును నిర్దోషి అని తేల్చడంతో తాను మొదటి నుంచి సత్యం బాబు దోషి కాదని చెబుతూనే ఉన్నామంటున్నారు సంషేద్ బేగం. విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించడంతో 8 ఏళ్లుగా సత్యం బాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. తాజాగా హైకోర్టు సత్యం బాబుని నిర్దోషిగా తేల్చింది. దీంతో రేపు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సత్యం బాబు విడుదలయ్యే అవకాశం ఉందని సత్యం బాబు తరపు అడ్వకేట్ శ్రీనివాస్ తెలిపారు. ఆయిషా మీరా తల్లి అసలు నిందితులను వదిలేసి పోలీసులు సత్యం బాబుని ఈ కేసులో ఇరికించారని మొదటి నుంచి ఆరోపణలు చేస్తూనే ఉన్నారు. తనకు న్యాయం చేయాలంటూ ఆమె పోరాటానికి కూడా దిగారు. హైకోర్టు సత్యం బాబుని నిర్దోషి అని తేల్చడంతో తాను మొదటి నుంచి సత్యం బాబు దోషి కాదని మొత్తుకుంటూ ఉన్నా వినలేదని చెప్తున్నారు సంషేద్ బేగం. తీసుకొచ్చింది అమాయకుడైనటువంటి నిర్దోషి అయినటువంటి సత్యం బాబుని ఈరోజు విడుదల చేసినట్టు జడ్జిమెంట్ వచ్చినట్టు తెలిసింది. చాలా సంతోషంగా ఉంది. జడ్జిమెంట్ ఇచ్చినటువంటి జడ్జి గారికి కృతజ్ఞతలు. అంటే న్యాయం ఎప్పుడైనా సరే ఎన్ని సంవత్సరాలకైనా సరే న్యాయం అనేది గెలుస్తుందని చెప్పి నిరూపించడం జరిగింది. అయితే నేను మొదటి నుంచి చెప్తున్నాను, మహిళా సెషన్స్ కోర్టులో మహిళా జడ్జికే చెప్పాను, మా పాప కేసులో ఇతను నిందితుడు కాదు నిర్దోషి అని చెప్పినా కూడా అతనికి శిక్ష పాపం వేయటం జరిగింది. ఈనాడు తీర్పు వచ్చింది కాబట్టి చాలా సంతోషంగా ఉంది. కానీ నా పాపను మాత్రం నేను తెచ్చుకోలేదు కదా. మరి అసలైనటువంటి దోషుల్ని శిక్షించాలని కోరుకుంటున్నాను. విజయవాడ మహిళా సెషన్స్ కోర్టు జీవిత ఖైదు శిక్ష విధించడంతో గత 8 ఏళ్లుగా సత్యం బాబు రాజమండ్రి సెంట్రల్ జైల్లో శిక్ష అనుభవిస్తూ ఉన్నాడు. తాజాగా హైకోర్టు సత్యం బాబుని నిర్దోషిగా తేల్చింది. దీంతో రేపు ఉదయం రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి సత్యం బాబు విడుదలవుతాడని సత్యం బాబు తరపు వాదించిన న్యాయవాది శ్రీనివాస్ చెప్తున్నారు.